నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి దిశను పూర్తిగా మార్చగల అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రతిపాదిత అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిలవబోతోంది. రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు, ప్రపంచ స్థాయి రవాణా అనుసంధానత, ఉపాధి విస్తరణ, పర్యాటక అభివృద్ధి, కార్గో లాజిస్టిక్స్ వంటి అనేక రంగాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ తన స్వంత గుర్తింపును నిర్మించుకునే క్రమంలో రాజధాని నిర్మాణంతో పాటు ప్రపంచ స్థాయి విమానాశ్రయం నిర్మాణం అత్యంత కీలక అవసరంగా మారింది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గుంటూరు జిల్లాలోని తాడికొండ మండల పరిధిలో రావెల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. స్థల ఎంపికలో భౌగోళికం, రవాణా సౌకర్యాలు, భవిష్యత్తు నగర విస్తరణ, రాజధాని అవసరాలు, పరిశ్రమల విస్తరణ వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ ప్రాంతాన్ని ఖరారు చేశారు. ముఖ్యంగా అమరావతి రాజధాని సచివాలయం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద బలంగా మారింది. అలాగే గుంటూరు నగరం, విజయవాడ నగరం రెండింటికి సులభంగా చేరుకునే అనుకూలత ఉండటంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా మరింత ప్రాధాన్యం సంపాదించింది. ఇంకో కీలక అంశం ఏమిటంటే ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండటం వల్ల భవిష్యత్తులో విమానాశ్రయానికి చేరుకోవటం మరింత సులభం కానుంది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం విజయానికి కేవలం విమాన సదుపాయాలు మాత్రమే కాదు, రోడ్డు మార్గ అనుసంధానత కూడా కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు, రైల్వే, జాతీయ రహదారులతో ఈ ప్రాజెక్టును అనుసంధానించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల్లో ఎక్కువ ఆసక్తి కలిగించిన అంశాల్లో ఒకటి భూసేకరణ విధానం. గతంలో దేశంలోని పలు విమానాశ్రయాల నిర్మాణ సమయంలో గ్రామాల తరలింపు, ప్రజల పునరావాసం వంటి సమస్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్క గ్రామాన్ని కూడా పూర్తిగా ఖాళీ చేయించకుండా, స్థానిక రైతులు, గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. స్థానిక ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో భూ సమీకరణ గాని, లేదంటే భూ సేకరణ పద్ధతుల్లో ఏది అనుసరించాలి అనే విషయంలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ భూములు రాజధాని రెండో దశ భూసేకరణ పరిధిలో లేకపోయినా రైతుల అభిమతం మేరకు ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది అభివృద్ధి పేరుతో ప్రజలపై ఒత్తిడి కాకుండా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలని సూచించే ముఖ్యమైన నిర్ణయంగా భావిస్తున్నారు. సాంకేతిక, పరిపాలనా పరంగా కూడా ఈ ప్రాజెక్టు కీలక దశలను పూర్తి చేస్తోంది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నుంచి అవసరమైన అనుమతులు లభించాయి. అలాగే ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో భూ వినియోగం, రన్వే సామర్థ్యం, ప్రయాణికుల రద్దీ, భవిష్యత్తు విస్తరణ అవకాశాలు, పెట్టుబడి అంచనాలు వంటి కీలక అంశాలను సమగ్రంగా విశ్లేషించారు. రవాణా పరంగా చూస్తే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రంలోనే అత్యుత్తమ కనెక్టివిటీ కలిగిన కేంద్రంగా ఎదగబోతోంది. విస్తరణలో ఉన్న అనంతపురం, గుంటూరు జాతీయ రహదారి ఈ విమానాశ్రయం సమీపం గుండా వెళ్లనుంది. ఇది తూర్పు తీర ప్రాంతాలతో పాటు దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే కీలక రహదారి మార్గంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ రహదారి కోల్కతా, చెన్నై కారిడార్తో అనుసంధానం అవ్వటం వల్ల ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటికి అపారమైన ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 60 కిలోమీటర్లు, గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు, విజయవాడ బస్టాండ్ నుంచి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో భారీ రవాణా కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతికంగా ఈ విమానాశ్రయాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. భారీ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు, కార్గో విమానాలు, సుదూరాలకు ప్రయాణించే విమానాలు సైతం సులభంగా ల్యాండ్ అయ్యేలా సుమారు 4,000 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో రన్వేను రూపొందిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత దీర్ఘదూర విమానాల్లో ఒకటైన బోయింగ్ 777 వంటి విమానాలు కూడా ఇక్కడ దిగగలిగే మౌలిక వసతులు సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టును ఒక్కసారిగా పూర్తి చేయకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5 దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రాబోయే 60 సంవత్సరాల అవసరాలను ముందుగానే అంచనా వేసి ఈ ప్రణాళిక రూపొందించడం ఈ ప్రాజెక్టు దూరదృష్టిని చూపిస్తోంది. మొదటి దశలో సుమారు 3,409 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,648 ఎకరాల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2028 నుంచి 2030 మధ్య మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభ దశలోనే ఏటా సుమారు 63,50,000 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ప్రయాణికుల రవాణాకే పరిమితం కాదు,
అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక రంగ అభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులు వంటి అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం విమానాల రాకపోకల కేంద్రంగా మాత్రమే కాదు, పూర్తి స్థాయి ఏవియేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో విమానాల మరమ్మతులు, నిర్వహణ, సాంకేతిక పరీక్షలు, విడిభాగాల సేవల కోసం ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో సాంకేతిక ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మొత్తం భూమిలో సుమారు 795 ఎకరాలను వాణిజ్య అవసరాల కోసం కేటాయించారు. ఇందులో అంతర్జాతీయ హోటళ్లు, వ్యాపార సముదాయాలు, ఐటీ పార్కులు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, కార్పొరేట్ కార్యాలయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయానికి చేరుకునే ప్రత్యేక అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం అదనంగా సుమారు 200 ఎకరాలను సేకరించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి పేరు అంతర్జాతీయ పటంలో మరింత బలంగా వినిపించనుంది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు నేరుగా రాజధానికి చేరుకునే సౌకర్యం కలగనుంది. అంతేకాదు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇవ్వడమే కాదు, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు తెరిచిపెట్టే అభివృద్ధి ద్వారంగా నిలవనుంది. రాష్ట్ర నిర్మాణంలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు ఎంత ముఖ్యమో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అంతే ముఖ్యమని చెప్పే ప్రాజెక్టుగా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. ఈ ప్రాజెక్టుతో అమరావతి నగరం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.